Welcome to the online classes of ABN and PRR College of Science. Hello students, I am Thompson, lecturer in Commerce. The subject I am dealing is auditing. This auditing subject is for 3rd BCom vocational students and 3rd BCom general students. స్టూడెంట్స్ ఈరోజు టాపిక్లో మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ ఏంటంటే వాచింగ్ ఆఫ్ క్యాష్ పేమెంట్స్ ఆర్ క్రెడిట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్. స్టూడెంట్స్ ఈరోజు టాపిక్లో మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ ఏంటంటే నగదు చెల్లింపుల యొక్క ఓచింగ్ విధానము లేదా నగదు పుస్తకం క్రెడిట్ వైపున గల అంశాల ఓచింగ్ విధానము. ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్. ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే వాచింగ్ ఆఫ్ క్యాష్ రిసీట్స్, అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన క్యాష్ రిసీట్స్ని ఏ విధంగా వాచింగ్ చేస్తారని ప్రీవియస్ క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన క్యాష్ పేమెంట్స్ని ఏ విధంగా వాచింగ్ చేస్తారని తెలుసుకోవడం జరుగుతుంది. రైట్, వాచింగ్ ఆఫ్ క్యాష్ పేమెంట్స్లో కొన్ని రకాల ఐటమ్స్ని మనం ఏ పద్ధతుల ప్రకారం వాచింగ్ చేస్తారో తెలుసుకుంటాం. దానిలో భాగంగా మొదట మనం క్యాష్ పేమెంట్స్కి సంబంధించి వాచింగ్ విధానంలో మొదట మనం తెలుసుకునే ఐటమ్ ఏంటంటే ఓపెనింగ్ బ్యాలెన్స్, ప్రారంభ నిల్వ. అంటే క్యాష్ పేమెంట్స్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనే ఐటమ్ని ఏ విధంగా వాచింగ్ చేస్తారు, లేదా క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్న కనిపించే ఓపెనింగ్ బ్యాలెన్స్ని ఏ విధంగా వాచింగ్ చేస్తారు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఏంటంటే యాక్చువల్గా క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్న ఓపెనింగ్ బ్యాలెన్స్ అనే ఐటము ఏమాత్రము కనిపించదు. క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్న ఓపెనింగ్ బ్యాలెన్స్ అనే ఐటమ్ అనేది ఉండడం జరగదు. జనరల్గా క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్న ఉన్నటువంటి క్యాష్ బ్యాలెన్స్ లేదా ఓపెనింగ్ బ్యాలెన్స్ అనే ఏదైనా ఒక ఐటమ్ కనిపిస్తే అది యాక్చువల్గా ఓవర్ డ్రాఫ్ట్, అంటే ఏదైనా ఒక బ్యాంక్ నుంచి బిజినెస్కి సంబంధించిన యూటిలైజేషన్ కోసం బిజినెస్ ఆర్గనైజేషన్ తీసుకున్న ఓవర్ డ్రాఫ్ట్ అమౌంటే క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్న కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్న కనిపించే ఈ బ్యాలెన్స్ని బ్యాంక్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకుని ఆ బ్యాంక్ స్టేట్మెంట్లో కనిపించే వాల్యూతో ఈ బ్యాలెన్స్ని కంపేర్ చేసి చూసి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే పేమెంట్ ఆఫ్ శాలరీస్, జీతాల చెల్లింపు. బిజినెస్ ఆర్గనైజేషన్లో డిఫరెంట్ లెవెల్స్లో పనిచేసే డిఫరెంట్ పర్సన్స్కి శాలరీస్ పే చేసినప్పుడు ఆ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అనే దాన్ని ఏ విధంగా వాచింగ్ చేయాలి అని అంటే, ఫస్ట్ పాయింట్ అటెండెన్స్ రికార్డ్ ఆఫ్ ఎంప్లాయ్ అండ్ శాలరీ రిజిస్టర్. పేమెంట్ ఆఫ్ శాలరీస్ అనే ఐటమ్ని వాచింగ్ చేయడానికి ముందుగా వెరిఫై చేయాల్సిన ఒక రిజిస్టర్ ఏంటంటే అటెండెన్స్ రిజిస్టర్ ఆఫ్ ఎంప్లాయ్ ఆర్ శాలరీ రిజిస్టర్. ఈ విధంగా ఎంప్లాయీస్కి సంబంధించిన అటెండెన్స్ రిజిస్టర్ మరియు ఆ ఎంప్లాయీస్కి పే చేస్తున్న శాలరీస్కి సంబంధించిన శాలరీ రిజిస్టర్, వీటిని వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒక వ్యాపార సంస్థలో పనిచేసే ఉద్యోగుల యొక్క అటెండెన్స్ రిజిస్టర్ను మరియు వారికి చెల్లిస్తున్న జీతాలకు సంబంధించిన జీతాల రిజిస్టర్ను, ఈ 2 రకాలైన రిజిస్టర్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది. సెకండ్ పాయింట్ అపాయింట్మెంట్ లెటర్ ఆఫ్ న్యూ ఎంప్లాయీస్. ఎవరైనా బిజినెస్ ఆర్గనైజేషన్లోకి న్యూగా రిక్రూట్ చేసుకోబడినట్లయితే వారికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్ని వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. వ్యాపార సంస్థలో ఎవరైనా క్రొత్త ఉద్యోగులను నియమించుకున్నట్లయితే వారికి సంబంధించిన నియామకపు ఉత్తరాన్ని జాగ్రత్తగా పరిశీలించి
వాచింగ్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పాయింట్, కంపారిజన్ ఆఫ్ కరెంట్ మంత్ శాలరీ విత్ లాస్ట్ మంత్ శాలరీ అండ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ అబ్నార్మల్ చేంజ్ ఇన్ అమౌంట్ ఆడిటర్ షుడ్ వెరిఫై ద సేమ్. ఎంప్లాయీస్కి సంబంధించిన శాలరీస్ని ఏ విధంగా పే చేయడం జరిగింది, పేమెంట్ ఆఫ్ శాలరీస్ అనే ఐటమ్ని ఆడిటర్ వెరిఫికేషన్ చేసేటప్పుడు, ఆడిటర్ వాచింగ్ చేసేటప్పుడు ఆడిటర్ చేయాల్సిన మరొక పని కూడా ఏంటంటే కంపారిజన్ ఆఫ్ కరెంట్ మంత్ శాలరీ విత్ లాస్ట్ మంత్ శాలరీ. కరెంట్ మంత్ శాలరీ ఎంతైతే పే చేయడం జరిగిందో ఆ శాలరీస్ని లాస్ట్ మంత్ శాలరీస్తో కంపేర్ చేసి చూడాలి. ఈ విధంగా ప్రస్తుతం నెల చెల్లించవలసిన జీతాలను గత నెలలో చెల్లించిన జీతాలతో పోల్చి చూడాలి. ఈ విధంగా ప్రస్తుతం నెల చెల్లించిన జీతాలను గత నెలలో చెల్లించిన జీతాలతో పోల్చి చూడాలి. లేదా ప్రస్తుతం నెల ఎంత జీతం మొత్తం అయితే చెల్లించాలో దాన్ని కూడా గత నెలలో చెల్లించిన జీతంతో కంపేర్ చేసి చూడాలి. ఈ విధంగా పేమెంట్ ఆఫ్ శాలరీస్ అనే ఐటమ్ని వాచింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే కరెంట్ మంత్ శాలరీస్ని లాస్ట్ మంత్ శాలరీస్తో కంపేర్ చేసి చూడాలి. లాస్ట్ పాయింట్, ఆల్టరేషన్ ఇన్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ అడ్వాన్స్, లోన్, ఫైన్, ఫండ్స్, ఇన్సూరెన్స్, టీడీఎస్ ఎట్సెట్రా. ఎంప్లాయీస్కి పే చేసిన శాలరీస్లో ఏమైనా ఆల్టరేషన్స్ కానీ జరిగినట్లయితే వాటిని కూడా చాలా జాగ్రత్తగా వెరిఫై చేయాలి. జనరల్గా ఎంప్లాయీస్కి పే చేసే శాలరీస్లో ఆల్టరేషన్స్ ఏ విధంగా వస్తాయి అంటే వారికి అడ్వాన్స్ అమౌంట్ ఇవ్వడం ద్వారా, లేదా లోన్ ఇవ్వడం ద్వారా, లేదా ఏదైనా ఫైన్ కట్ చేయడం ద్వారా, లేదా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఫండ్ కలెక్ట్ చేయడం ద్వారా, లేదా వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా, లేదా టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ రూపంలో ఎంతైతే అమౌంట్ డిడక్ట్ అయిందో ఈ విధంగా ఎంప్లాయీస్కి పే చేసిన శాలరీస్లో ఏవైతే ఆల్టరేషన్స్ జరిగాయో ఆ ఆల్టరేషన్స్ ఏ కారణాల చేత జరిగాయో అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా పేమెంట్ ఆఫ్ శాలరీస్ అనే ఐటమ్ని వాచింగ్ చేసేటప్పుడు ఈ విషయాలను జాగ్రత్తగా పరిశీలించి వాచింగ్ చేయాలి. అంటే ఎంప్లాయీస్కి సంబంధించిన అటెండెన్స్ రిజిస్టర్ని, వారికి పే చేస్తున్న శాలరీస్కి సంబంధించిన రిజిస్టర్ని జాగ్రత్తగా వెరిఫై చేయాలి. ఎవరైనా న్యూ ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకోబడినట్లయితే వారికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్ని జాగ్రత్తగా వెరిఫై చేయాలి. శాలరీని ఏ విధంగా వాచింగ్ చేయాలి అనేటప్పుడు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే కరెంట్ మంత్ శాలరీని లాస్ట్ మంత్ శాలరీతో కంపేర్ చేసి చూడాలి. ఎంప్లాయీస్కి పే చేసే శాలరీస్లో కానీ ఏమైనా ఆల్టరేషన్స్ కానీ జరిగినట్లయితే ఆల్టరేషన్స్ ఏ కారణాల చేత జరిగాయి, దాని గల కారణాలు అడ్వాన్స్, లోన్, ఫైన్, ఫండ్స్, ఇన్సూరెన్స్, టీడీఎస్ ఎట్సెట్రా. ఈ విధంగా ఏ రీజన్ చేత ఎంప్లాయీస్కి పే చేసిన శాలరీస్లో ఆల్టరేషన్స్ అనేవి జరిగాయి అనే విషయాన్ని ఆడిటర్ జాగ్రత్తగా వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, పేమెంట్ టు క్రెడిటార్స్. రుణదాతలకు చెల్లింపు. బిజినెస్ ఆర్గనైజేషన్ బయట నుంచి ఏదైనా అమౌంట్ క్రెడిట్ తీసుకున్నట్లయితే, ఏదైనా అమౌంట్ లోన్ తీసుకున్నట్లయితే దానికి సంబంధించిన పేమెంట్ ఏ విధంగా వాచింగ్ చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. దాన్నే పేమెంట్ టు క్రెడిటార్స్, రుణదాతలకు చెల్లింపు. క్రెడిటార్స్కి పేమెంట్ చేసినప్పుడు జాగ్రత్తగా గమనించాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే రిసీట్ ఇష్యూడ్ బై ద క్రెడిటార్స్. ఎవరైనా క్రెడిటార్స్కి బిజినెస్ ఆర్గనైజేషన్ ఏదైనా అమౌంట్ పే చేసినప్పుడు ఆ అమౌంట్ పే చేసిన దానికి గాను క్రెడిటార్ ఏ రిసీట్ అయితే ఇష్యూ చేశాడో ఆ రిసీట్ని కేర్ఫుల్గా వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇఫ్ ద క్రెడిటార్ ఈజ్ పెయిడ్ అమౌంట్ యాజ్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్, ద బ్యాలెన్స్ అమౌంట్ ఇఫ్ ఎనీ స్టాండ్స్ ఇన్ ద లెడ్జర్ అకౌంట్ ఆఫ్ ద క్రెడిటార్, దిస్ అమౌంట్ షుడ్ బి క్రెడిటెడ్ టు డిస్కౌంట్ రిసీవ్డ్. అంటే క్రెడిటార్ ఎంత అమౌంట్ అయితే పే చేస్తానో అని తాను హామీ ఇచ్చాడో ఆ ఫుల్ అమౌంట్ని ఫైనల్ సెటిల్మెంట్కి అతను పే చేసిన తర్వాత కూడా ఇంకా ఏదైనా క్రెడిటార్ అకౌంట్లో ఏదైనా బ్యాలెన్స్ కనిపిస్తున్నట్లయితే ఆ బ్యాలెన్స్ అమౌంట్ని డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్కి క్రెడిట్ చేశారా లేదా అనే విషయాన్ని జాగ్రత్తగా నిర్ధారించుకోవాలి. ఈ విధంగా రుణదాత ఎంతైతే రుణం వ్యాపార సంస్థకి ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేసిన మొత్తంలో ఆఖరి వాయిదాని పూర్తి సెటిల్మెంట్ కింద అతను చెల్లించిన తర్వాత కూడా ఇంకా
రుణదాత ఖాతాలో ఏదైనా నిల్వ కనిపిస్తున్నట్లయితే ఆ నిల్వ స్వీకరించిన డిస్కౌంట్ ఖాతాకు క్రెడిట్ అయినదా లేదా అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇఫ్ ఎనీ అడ్వాన్స్ పేమెంట్ ఈజ్ మేడ్ టు క్రెడిటార్ దట్ షుడ్ బి క్లియర్లీ మెన్షన్డ్. క్రెడిటార్కి తీసుకున్న లోన్కి గాను పే చేయాల్సిన టైం కంటే ఇన్ అడ్వాన్స్ ఏదైనా అమౌంట్ పే చేసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ని చాలా జాగ్రత్తగా వెరిఫై చేయాలి. ఇక 4th పాయింట్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ క్రెడిటార్. క్రెడిటార్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ని రప్పించుకుని ఆ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ని జాగ్రత్తగా వెరిఫై చేయాలి. సో ఈ విధంగా క్రెడిటార్స్కి అమౌంట్ పే చేసినప్పుడు ఇది ఓచింగ్ చేసే విధానము. మొదటగా ఓచింగ్లో చేయాల్సిన పని ఏంటంటే క్రెడిటార్స్ ఇష్యూ చేసిన రిసీట్స్ని జాగ్రత్తగా వెరిఫై చేయాలి. సెకండ్, క్రెడిటార్ బిజినెస్ ఆర్గనైజేషన్కి ఫుల్ అమౌంట్ని ఫుల్ సెటిల్మెంట్ కింద అతను పే చేసేసిన తర్వాత కూడా స్టిల్ క్రెడిటార్ అకౌంట్లో ఏదైనా బ్యాలెన్స్ కానీ కనిపిస్తున్నట్లయితే దాన్ని డిస్కౌంట్ రిసీట్ అకౌంట్కి క్రెడిట్ చేయడం జరిగిందా లేదా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించి ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ క్రెడిటార్కి లోన్ అమౌంట్ పే చేయాల్సిన టైం కంటే ఇన్ అడ్వాన్స్ ఏమైనా పే చేసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా జాగ్రత్తగా వెరిఫై చేయాలి. దాంతోపాటు లాస్ట్, క్రెడిటార్ దగ్గర నుండి స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ని తీసుకుని, అంటే క్రెడిటార్ ఎంతైతే బిజినెస్ ఆర్గనైజేషన్కి క్రెడిట్ ఇష్యూ చేయడం జరిగిందో దానికి సంబంధించి స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ ఒకటి క్రెడిటార్ దగ్గర నుంచి తీసుకుని దాన్ని జాగ్రత్తగా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా పేమెంట్ ఆఫ్ క్రెడిటార్స్, రుణదాతలకు చెల్లింపు అనే అంశాన్ని యోచన చేయాలి. నెక్స్ట్, పేమెంట్ ఆఫ్ వేజెస్, వేతనాల చెల్లింపులు. బిజినెస్ ఆర్గనైజేషన్లో పనిచేసే లేబర్కి వేజెస్ పేమెంట్ చేస్తున్నప్పుడు ఆ వేజెస్ ఆఫ్ పేమెంట్ అనే ఐటెంని ఏ విధంగా ఓచింగ్ చేయాలి. At the time of vouching of wages paid, the auditor should verify the following points to avoid misappropriation of cash. అంటే లేబర్కి సంబంధించి వేజెస్ పే చేసినప్పుడు ఆడిటర్ ఇప్పుడు మనం తెలుసుకునే పాయింట్స్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎడిక్వసీ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. బిజినెస్ ఆర్గనైజేషన్లో అవసరమైన మేరకు ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఉందా లేదా అనే విషయాన్ని ఆడిటర్ జాగ్రత్తగా ముందు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, పేమెంట్ ఆఫ్ వేజెస్ ఎట్ హయ్యర్ రేట్ దాన్ అలౌడ్. యాక్చువల్గా లేబర్కి ఎంత రేట్ చెప్పున అయితే వేజెస్ అలౌ చేయబడ్డాయో అంతకంటే హై రేట్ కంటే ఒకవేళ వేజెస్ ఏమైనా పే చేయడం జరిగిందా అనే విషయాన్ని ఆడిటర్ జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్, పేమెంట్ షోన్ టు ఎక్స్ వర్కర్స్ ఇన్ ద కరెంట్ మంత్. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఫ్యాక్టరీలో పని చేసేసిన ఎక్స్ వర్కర్స్కి ఈ కరెంట్ మంత్లో కూడా ఏదైనా వేజెస్ పే చేయడం జరిగింది అని అన్నట్లు ఏవైనా రికార్డ్ చేయబడ్డాయా లేదా అనే విషయాన్ని కూడా ఆడిటర్ జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్, పేమెంట్ టు ఫిక్టిషియస్ వర్కర్స్. కొంతమంది వర్కర్స్ ఫ్యాక్టరీలో పని చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి అటువంటి ఫిక్టిషియస్ వర్కర్స్ పేరుతో ఏమైనా వేజెస్ పే చేయడం జరిగింది అని వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా వేజ్ బుక్లో అంటే వేతనాల పుస్తకంలో ఎక్కడైనా కనిపిస్తున్నాయనే విషయాన్ని కూడా ఆడిటర్ జాగ్రత్తగా వెరిఫై చేయాలి. నెక్స్ట్, పేమెంట్ టు వర్కర్స్ హూ వర్ యాబ్సెంట్ ఫ్రమ్ డ్యూటీ. ఎవరైతే ఫ్యాక్టరీలో ఆ రోజు చేయాల్సిన డ్యూటీ నుంచి యాబ్సెంట్ అయ్యారో అటువంటి యాబ్సెంట్ వర్కర్స్ కూడా వేజెస్ పే చేయడం జరిగింది అన్నట్లు ఏమైనా కూడా వేజ్ బుక్స్లో కానీ రికార్డ్ చేయబడ్డాయా అనే విషయాన్ని కూడా ఆడిటర్ జాగ్రత్తగా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా పేమెంట్ ఆఫ్ వేజెస్, వేతనాల చెల్లింపు అనే అంశాన్ని ఆడిటర్ చాలా జాగ్రత్తగా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ. వ్యాపార సంస్థకు, ఫ్యాక్టరీకి, ఇండస్ట్రీకి ఏదైనా ప్లాంట్ అండ్ మెషినరీని కానీ పర్చేజ్ చేసినట్లయితే దానికి సంబంధించిన విషయాన్ని ఏ విధంగా ఓచింగ్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే పర్చేజ్ ఇన్వాయిస్ ఆఫ్ మెషినరీ. మెషినరీని పర్చేజ్ చేయడానికి గాను పర్చేజ్ ఇన్వాయిస్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా ఫస్ట్ వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. అంటే యంత్రం కొనుగోలుకు సంబంధించిన ఇన్వాయిస్ను ఆడిటర్ జాగ్రత్తగా పరిశీలించాలి. సెకండ్ పాయింట్, ఫ్రైట్ ఇన్వర్డ్ ఛార్జెస్, ఇన్స్టాలేషన్ ఛార్జెస్, ఎరక్షన్ అండ్ కమిషనింగ్ ఛార్జెస్ షుడ్ బి క్యాపిటలైజ్డ్.
ప్లాంట్ అండ్ మెషినరీని పర్చేస్ చేసినందుకు గాను ఎంత ఫ్రైట్ ఇన్వర్ట్ ఛార్జెస్ అయితే పే చేయడం జరిగిందో, ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఎంత అయింది, ఇరక్షన్ అండ్ కమిషన్ ఛార్జెస్ ఎంత అయితే పే చేయడం జరిగిందో అవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయబడ్డాయా లేదా అనే విషయాన్ని కూడా ఆడిటర్ జాగ్రత్తగా వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక లాస్ట్ పాయింట్, ట్రీట్మెంట్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ అకార్డింగ్ టు ద ఎక్సైజ్ రూల్స్. ఎక్సైజ్ యాక్ట్ రూల్స్ ప్రకారం ఎంత ఎక్సైజ్ డ్యూటీ అయితే పే చేయడం జరిగిందో ఆ ఎక్సైజ్ డ్యూటీ ఎక్సైజ్ యాక్ట్ రూల్స్ ప్రకారం ఎంత అయితే ఫిక్స్ చేయడం జరిగిందో ఆ ఫిక్స్ చేసిన ఎక్సైజ్ డ్యూటీ అమౌంట్ని మాత్రమే పే చేయడం జరిగిందా లేదా అనే విషయాన్ని కూడా ఆడిటర్ జాగ్రత్తగా వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, రెంట్ పెయిడ్, అద్దె చెల్లింపు. బిజినెస్ ఆర్గనైజేషన్ ఏదైనా ప్రాపర్టీస్ని రెంట్ తీసుకుని ఆ ప్రాపర్టీస్కి ఏదైనా రెంట్ పే చేసినట్లయితే దాన్ని ఏ విధంగా వోచింగ్ చేయాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెంట్ డీడ్. బిజినెస్ ఆర్గనైజేషన్ ఏ పర్సన్స్ నుంచి అయితే ప్రాపర్టీస్ని రెంట్ లేదా లీజుకి తీసుకుందో ఆ రెంట్ లేదా లీజుకి సంబంధించిన రెంట్ డీడ్ లేదా లీజ్ డీడ్ని ఆడిటర్ జాగ్రత్తగా వెరిఫికేషన్ చేయాలి. వ్యాపార సంస్థ అవసరం నిమిత్తం ఏవైనా ఆస్తులను బయట వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకున్నట్లయితే ఆ ఆస్తులకు చెల్లించిన అద్దె విషయాన్ని ఆడిటర్ ఏ విధంగా పరిశీలించాల్సిన అవసరం ఉందంటే, వ్యాపార సంస్థ బయట వ్యక్తుల నుంచి ఆస్తులను అద్దెకు తీసుకున్నప్పుడు ఆ అద్దెకు సంబంధించిన అద్దె ఒప్పందము లేదా అద్దె లీజు పత్రాన్ని ఆడిటర్ జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సెకండ్ పాయింట్, రెంట్ రిసీట్ ఫ్రమ్ ల్యాండ్ లార్డ్. ఏ ప్రాపర్టీ నుంచి అయితే బిజినెస్ ఆర్గనైజేషన్ బిజినెస్ చేస్తుందో ఆ ప్రాపర్టీకి గాను ఎంత రెంట్ అయితే పే చేయడం జరిగిందో ఆ రెంట్ని ల్యాండ్ లార్డ్కి పే చేసిన తర్వాత రెంట్ పే చేసిన దానికి సంబంధించి బిజినెస్ ఆర్గనైజేషన్ ల్యాండ్ లార్డ్ నుంచి ఒక రిసీట్ని కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రెంట్ రిసీట్ అనే దాన్ని ఆడిటర్ జాగ్రత్తగా వెరిఫికేషన్ చేయాలి. వ్యాపార సంస్థ అద్దె ప్రాతిపదికన తీసుకున్న ఆస్తికి భూస్వామికి ఎంతైతే అద్దె చెల్లించిందో అద్దె చెల్లించిన తర్వాత ఆ భూస్వామి నుండి అద్దె చెల్లించిన దానికి సంబంధించి ఒక రసీదును తీసుకోవాలి. ఆ అద్దె రసీదును ఆడిటర్ జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. థర్డ్ పాయింట్, ప్రొవిజన్ ఫర్ అన్పెయిడ్ రెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో రెంట్ ఏదైనా పే చెయ్యకపోవడానికి సంబంధించి ఎంత ప్రొవిజన్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందో దాన్ని కూడా ఆడిటర్ జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంటే ఆర్థిక సంవత్సరం ముగింపులో చెల్లించని అద్దెకు సంబంధించి వ్యాపార సంస్థ ముందుగానే ఎంత ఏర్పాటు అయితే చేయడం జరిగిందో ఆ అన్పెయిడ్ రెంట్కి సంబంధించి ఎంత ప్రొవిజన్ అయితే వ్యాపార సంస్థ ఏర్పాటు చేస్తుందో ఆ మొత్తాన్ని కూడా ఆడిటర్ జాగ్రత్తగా వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా వ్యాపార సంస్థకు సంబంధించిన అనేక రకాలైన నగదు చెల్లింపులను ఆడిటర్ ఈ విధంగా వెరిఫికేషన్ చేయాలి. సో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో అనేక రకాలైన క్యాష్ పేమెంట్స్ ఉంటే ఆ క్యాష్ పేమెంట్స్లో కొన్ని అంశాలను ఆడిటర్ ఏ విధంగా వాచింగ్ చేయాలి అనే విషయాన్ని మనం ఈ కాన్సెప్ట్లో తెలుసుకోవడం జరిగింది. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.